ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళి ఎలా ఉండబోతుందో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు తేల్చి చెప్పేసింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మునుపెన్నడూ ఎరగని విధంగా ఓ విధమైన కసితో పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్న తీరు ప్రభుత్వంపై వారి వ్యతిరేకత, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది. పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకుని ఓటేసి ఊరుకోలేదు. తాము ఓటు వేశామని చేతికి సిరాచుక్క గుర్తుతో ఫోటోలు తీసుకొని సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి మిగిలిన వారిని కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. అందుకే గతంలో కన్నా ఈసారి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకుని ఓటు వేసిన వారి సంఖ్య గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారిలో దాదాపు 5 లక్షల మందికి పైగా ఎన్నికల విధుల్లో ఉన్నారు. అలా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య 2,38,000 మంది అయితే ఈసారి అలా ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువే. రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా పడిన ఓట్ల సంఖ్య 4,44,216. అదే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,44,218 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలయ్యాయి. ఈ సంఖ్య ప్రభుత్వంపై, ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్న వ్యతిరేకత, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ప్రస్ఫుటంగా చూపుతోంది. ఒకవేళ ప్రభుత్వంపై ఉద్యోగులకు పాజిటివ్ ఇమేజ్ ఉంటే ఓటు వేయటానికి ఆసక్తి చూపించారు. కానీ వ్యతిరేకత ఉంటేనే ఓటు రూపంలో చూపిస్తారు. అంతేకాకుండా మేధావులుగా, విద్యావంతులుగా ప్రభుత్వ ఉద్యోగుల మొగ్గు ఒక్కవారికే సంబంధించినదే అయి ఉండదు. ఒపీనియన్ మేకర్స్గా వారు సమాజంలోని ఇతర వర్గాలను కూడా ప్రభావితం చేయగలరు. అందుకే పోస్టల్ బ్యాలెట్ల ఫలితం వెలువడిన వెంటనే ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అర్థమైపోతుందని రాజకీయ పండితులు చెబుతుంటారు. 5 ఏళ్లుగా తమకు అన్యాయం చేస్తూ వేధింపులకు, అవమానాలకు గురిచేసిన ప్రభుత్వంపై కసితోనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఈ నెల 13న జరగబోయే ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో కూడా చెప్పేసిందని అంటున్నారు.